హలో, మనం ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది one problem statement that write a program whether a two strings or anagram. So first of all, anagram అంటే ఏంటిదో చెప్తాను. Look at here. What is anagram? Let's say that an example. I'm taking two strings తీసుకుంటున్నా. ఒక స్ట్రింగ్లో నాకు ABC ఉంది, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, అండ్ దిస్ ఇస్ మై స్ట్రింగ్ 1. అండ్ ఇంకో స్ట్రింగ్లో నాకు సేమ్ కంటెంట్ ఉంది విత్ డిఫరెంట్ ఆర్డర్. సో ఐ హ్యావ్ బి హియర్, ఐ హ్యావ్ సి హియర్, ఐ హ్యావ్ ఏ హియర్. సో అనోగ్రామ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏబిసి ఉంది, ఇక్కడ కూడా మనకి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, కానీ ఆర్డర్ డిఫరెంట్గా ఉన్నా కానీ మనకి ఈ పర్టికులర్ ఏ అనేది ఒక టైం రిపీట్ అవుతుంది, బి అనేది ఒక టైం రిపీట్ అవుతుంది, సి అనేది వన్ టైం రిపీట్ అవుతుంది, అవునా? అలాగే మనకి స్ట్రింగ్ 2లో చూసుకుంటే మనకి బి, సి అండ్ ఏ అన్నీ వన్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. దాని ఫ్రీక్వెన్సీస్ మాత్రం సేమ్గా ఉంటాయి, కానీ ఆర్డర్ మాత్రం అన్ఆర్డర్డ్గా ఉంటుంది. సో లెట్స్ దట్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి అనోగ్రామ్ అని చెప్పడానికి లిజన్ ఉంది. సో లిజన్కి ఇంకో మీనింగ్ వచ్చేసి సైలెంట్ అనమాట. సో ఇక్కడ LISTEN అన్నీ వన్ టైమ్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ రిపీట్ అవుతున్న ఎస్ కానీ, ఐ కానీ, ఎల్ కానీ, ఈ కానీ, ఎన్ కానీ, టీ కానీ సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. దట్స్ ద రీజన్ వీ కెన్ సే దీస్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్ అనోగ్రామ్స్. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇచ్చే టూ కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్లో మనం అనోగ్రామ్సా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఇన్పుట్ తీసుకుంటాం. ఎలా? బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. యూ విల్ సే దట్ ఎంటర్ స్ట్రింగ్ 1 అని కామెంట్ ఇస్తాం, అండ్ ఇన్పుట్ ఎంటర్ స్ట్రింగ్ 2 అని కామెంట్ ఇస్తాం. ఓకే, ఐ విల్ టైప్ ద కోడ్, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 ఇన్పుట్ ఇచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఫ్రీక్వెన్సీస్, మనకి సేమ్ నెంబర్ ఆఫ్ కౌంట్ అయితే రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ 1 కౌంట్, స్ట్రింగ్ 2 కౌంట్ సేమ్గా ఉంటే మనం దాన్ని అనోగ్రామ్ అని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదే మనకి స్ట్రింగ్ 1 లెంత్ కానీ, స్ట్రింగ్ 2 లెంత్ కానీ సేమ్గా ఉండకపోతే మనం దాన్ని అనోగ్రామ్గా కన్సిడర్ చేయము. ఎందుకంటే ఇక్కడున్న క్యారెక్టర్స్ సేమ్గా అయి ఉన్నప్పుడు మనకి లెంత్ అన్నది సేమే రావాలి. డిఫరెంట్గా వస్తే మనకి దట్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 కంటెంట్ ఈజ్ not aligning with the anagram solution. Okay, so here first of all the first solution I had to find that we had to find that whether two strings or string 1 string 2 length same ga unda leda check cheyali, same or not. Okay, so dan tarvata manam sorted ane function ante string 1 string 2 functions sort chestam. ఇప్పుడు స్ట్రింగ్ 1 సార్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, స్ట్రింగ్ 1 సార్ట్ చేస్తే మనకి ఏబీసీనే వస్తుంది. స్ట్రింగ్ 2 సార్ట్ చేస్తే మనకి బీసీఏ ఉన్నది ఏబీసీలా అవుతుంది అనమాట. సో మనకి పైథాన్లో సార్టెడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ సార్టెడ్లో వీ హ్యావ్ టు పాస్ అవర్ స్ట్రింగ్ నేమ్ అనేది పాస్ చేయాలన్నమాట ఈ సార్టెడ్ ఫంక్షన్లో. సో నేనేం చేస్తానంటే సార్టెడ్ ఫంక్షన్ యూస్ చేసి స్ట్రింగ్ 1 ఈక్వల్ టు సార్టెడ్ స్ట్రింగ్ 2 పాస్ చేస్తాను. బై దట్ మనకి ఏమవుతుంది ఇక్కడ, మనకి సార్టెడ్ స్ట్రింగ్ 1 అంటే యాజ్ యూజువల్గా మనకి ఏబిసి అనేది క్యారెక్టర్స్ అయితే వస్తాయి. అండ్ అగైన్ మనకి సార్టెడ్ స్ట్రింగ్ 2 అంటే మనకి యాజ్ యూజువల్ సేమ్ ఏబిసి అంటే బీసీఏ ఉన్నది ఏబిసిలా సార్ట్ అయిపోతాయి అన్నమాట. సో వెన్ దీస్ టూ కంటెంట్స్ ఆర్ సేమ్, దెన్ మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఎప్పుడైతే మనకి స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 సార్ట్ అయిన తర్వాత దాని క్యారెక్టర్స్ మ్యాచ్ అయితే, అంటే ఇక్కడున్న కంటెంట్ మ్యాచ్ అయితే మనకి కండిషన్ అనేది ట్రూ అనేది ఒక బులియన్ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది. కాకపోతే ఇఫ్ ఇట్ డజంట్ మ్యాచ్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్ అయితే రిటర్న్ చేస్తుంది. దీస్ టూ కేసెస్ వీ హ్యావ్ టు గో త్రూ. ఓకే, సార్టెడ్ ఫంక్షన్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో విత్ ద లెంత్ వెదర్ ఇట్ ఈస్ సేమ్ ఆర్ నాట్. ఆఫ్టర్ యూ హ్యావ్ టు సార్ట్ ద ఫంక్షన్స్. You have to sort the string 1 and string 2. ఓకే, అది ఎలా చేయాలో చూద్దాం. ఐ విల్ బీ టేకింగ్ యూ టు ది పైచామ్ టూల్. సో నేను ఇక్కడ పైచామ్ టూల్ యూస్ చేస్తున్నా. సో పైచామ్ టూల్ మీ దగ్గర లేకపోతే యూ కెన్ గో విత్ ది ఆన్లైన్ సి కంపైలర్, ఆన్లైన్ పైథాన్ కంపైలర్ యాజ్ వెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్పుట్ తీసుకుంటా.
So first of all, I'll say that string1 equal to input enter string1 అని ఒక కామెంట్ ఇస్తున్నా యూజర్కి. సో దాని తర్వాత ఐ విల్ టేక్ string2. సేమ్ థింగ్ ఐ విల్ కాపీ హియర్, ఐ విల్ డూ ద సేమ్ థింగ్. ఓకే, string2 ఇన్పుట్ తీసుకున్నా. దెన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు చెక్ ద కండిషన్. ఇఫ్ లెంత్ ఆఫ్ string1 not equal to length of string2 not equal అయితే what we should do that, so given string is not anagram అని ప్రింట్ చేద్దాం. given string is not an anagram. okay, so this is the case that we are doing. సో కాకపోతే అదే మనకి లెంత్ అనేది మ్యాచ్ అయితే ఈ పర్టికులర్ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయిపోయింది. ఓకే, సో హియర్ వీ హ్యావ్ టు గివ్ దట్ ప్రింట్, నాట్ ఎ printf. సో హియర్ ఐఎమ్ గివింగ్ indentation. సో ఆఫ్టర్ indentation we have to check that sorted function. if sorted of string1 in equal to sorted of string2 అయితే మనం ఏం చేద్దాం, సో సార్ట్ చేసిన తర్వాత మనకి string1 string2 ఈక్వల్ అయితే మనం ఏమని ప్రింట్ చేయాలి, anagram అని ప్రింట్ చేయాలి. ఇన్ కేస్ కాకపోతే వాట్ వీ కెన్ డూ, సింప్లీ వీ కెన్ సే దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ an anagram. దిస్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు డూ హియర్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐల్ రన్ దిస్ కోడ్. సో మనకి string1 ఎంటర్ చేయమని యూజర్ అడుగుతుంది. ఐ విల్ సే దట్ క్యాపిటల్ ABC and again I'll give that BCA. so you can see here given string is anagram. సో అగైన్ మళ్ళీ నేను ఇక్కడ ఈసారి ఏం చేస్తానంటే string1 స్మాల్ ABC ఇస్తాను అండ్ string2 వచ్చేసి క్యాపిటల్ BCA ఇస్తాను. సో స్మాల్ ABC క్యాపిటల్ BCA అనేది డిఫరెంట్ కాబట్టి, ఎందుకంటే స్మాలర్ కేస్ వాల్యూ స్మాలర్ కేస్ క్యారెక్టర్ అండ్ లార్జ్ కేస్ క్యారెక్టర్ డిఫరెంట్ కాబట్టి ఇట్ విల్ గివ్ దట్ నాట్ an anagram. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి, ఈవెన్ నేను స్మాలర్ కేస్ ఇచ్చిన అండ్ ఒక స్ట్రింగ్కి నేను అప్పర్ కేసెస్ ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ నేను మ్యాచ్ చేసి అవి ఆ పర్టికులర్ ఇచ్చిన కంటెంట్ అనగ్రామా కాదా చెక్ చేసి చెప్పాలి. అలా చెప్పాలంటే నేను ఇక్కడ ఏం చేయాలంటే డాట్ టు లోయర్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఓకే, సో అంటే నేను ఇచ్చే స్ట్రింగ్ క్యాపిటల్ లెటర్స్ అయినా కావచ్చు, స్మాలర్ లెటర్స్ అయినా కావచ్చు, దట్ విల్ బి ఆటోమేటికలీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లోయర్ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. ఐఎమ్ సేవింగ్ దిస్ ప్రోగ్రామ్, అగైన్ ఐ విల్ రన్ దిస్ కోడ్. సో ఈసారి మనకి ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తున్నా, ABC క్యాపిటల్ BCA ఇస్తున్నా. Now you can see here we got that achieved aim of output at my output console. I hope you understand about the anagram solution. సో సేమ్ ఇదే కోడ్ మీరు ఏం చేయాలంటే మీ టాస్క్ సార్టెడ్ ఫంక్షన్ యూస్ లేకుండా, అంటే సార్టెడ్ ఫంక్షన్ యూస్ చేయకుండా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో లెట్స్ గో విత్ ది అనదర్ సొల్యూషన్.